గూడుపుటాని వ్యవహారంలో తొలి వేటు పడింది. ఏపీ శాక్స్ ఎండీగా ఉన్న 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను అక్కడి నుంచి వెంటనే రిలీవ్ అయ్యి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టి దీనిలో సంబంధమున్న అధికారుల వివరాలు బయటకు తీస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన అధికారి తాడేపల్లి, హైదరాబాద్లో నిర్వహించిన వరుస సమావేశాలు సంచలనం సృష్టించాయి. ఈ నెల 6న కోర్టు పని మీద రాష్ట్రానికి వచ్చిన ఆయన సన్నిహిత ఐఏఎస్లను కలిసి కూటమి ప్రభుత్వ వ్యవహారాలపై ఆరా తీసేందుకు తాడేపల్లిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారని పేర్కొంటూ ఆంధ్రజ్యోతిలో ఈ నెల 7న గూడుపుటాని శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అలాగే హైదరాబాద్లో ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో జరిగిన సమావేశం ఎజెండాలను కూడా ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకువచ్చింది.